Hello everyone, welcome to SOR Tutorials JavaScript Basics వీడియో సిరీస్ పార్ట్ 3. ఈ పార్ట్ 3లో మనం ఏం చూద్దామంటే హలో వన్ని ఎన్ని రకాలుగా ప్రింట్ చేయగలుగుతాము. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, హౌ అండ్ వేర్ టు రైట్ కోడ్, అంటే ఎక్కడ మనం కన్సోల్లో ప్రింట్ చేసుకోవచ్చు, అలాగే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రాయొచ్చు, అవన్నీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి, కొంతమంది సెమికోలన్ యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. ఎందుకంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సెమికోలన్ మ్యాండేటరీ, బట్ జావాస్క్రిప్ట్లో ఇది ఎందుకు మ్యాండేటరీ కాదు అనేది డిస్కస్ చేద్దాం. అండ్ కమెంట్స్, ప్రతి డెవలపర్స్ ఖచ్చితంగా కమెంట్స్ రాయాలి. యూసేజ్ ఆఫ్ కమెంట్స్ మనం మాట్లాడదాం. ఫస్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ రాయడం వల్ల మీరు బ్రౌజర్ పైనే హలో వరల్డ్ అయితే ప్రింట్ చేయొచ్చు. దాని తర్వాత ఏంటి, console.log, అది రాయడం వల్ల మీరు బ్రౌజర్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి కన్సోల్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు అక్కడ console.logలో రాసింది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, అలర్ట్లో రాసింది పాపప్లో వస్తుంది. ఇందులో బెస్ట్ సార్ ప్రాక్టీస్ చేయడానికి ఏది బెటర్ అంటే console.log ఇస్ మచ్ బెటర్. ఎందుకనేది మనం ఫ్యూచర్ క్లాసెస్లో చూద్దాం. నెక్స్ట్, వేర్ షుడ్ ఐ రైట్ కోడ్. చూడండి, మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కన్సోల్లోనే డైరెక్ట్ ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ రాయొచ్చు, లేదా ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ రాయొచ్చు. కన్సోల్ అయితే కనుక యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ F12, మీ కన్సోల్ ఓపెన్ అవుతుంది, అక్కడే జావాస్క్రిప్ట్ కోడ్ రాయొచ్చు. లేదా HTML ఫైల్లో స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి అక్కడే కోడ్ రాయొచ్చు, అది ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అయితే ఏంటి, ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ని క్రియేట్ చేసి దాన్ని HTML ఫైల్ కాల్ చేసి అక్కడ కూడా మీరు జావాస్క్రిప్ట్ అయితే రాయొచ్చు. సరే, ఇది మనం ప్రాక్టికల్గా చూద్దాము. ఇక్కడ ఐఎమ్ క్లికింగ్ ఆన్ F12. మీరు F12 పైన క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ కన్సోల్ వచ్చింది కదా, ఇక్కడ A = 10 అని రాస్తున్నాను. చూడండి, A వాల్యూ 10, అలాగే B = 20 రాస్తున్నా. ఓకే, అండ్ A + B అని రాసాను 30. సో సింపుల్గా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాము అండ్ వాటికి వాల్యూస్ అసైన్ చేసాము అండ్ ఆ వాల్యూస్ మనం యాక్సెస్ కూడా చేసాము. ఇలా మనం జావాస్క్రిప్ట్ ఇక్కడే ప్రాక్టీస్ చేయొచ్చు, బట్ ఇది చాలా కష్టం అవుతుంది పెద్ద పెద్ద కోడ్ రాస్తున్నప్పుడు. అందుకని ఏం చేద్దాము, విల్ గో టు అవర్ ప్రాజెక్ట్ ఫోల్డర్. సో ఇక్కడ నేను కోడ్ అయితే ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. అక్కడ ఈ ఫోల్డర్ పాత్ తీసేసి CMD అని టైప్ చేస్తున్నాను అండ్ టైప్ కోడ్ స్పేస్ డాట్. ఇవన్నీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మీకు, ఆ వీడియో చూసి ఉండకపోతే అక్కడ చూసిరండి. క్లిక్ ఆన్ ఎంటర్. దెన్ VS కోడ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ HTML ఫైల్ క్రియేట్ చేద్దాము. ఇది ఉంది కదా న్యూ ఫైల్, దానిపైన క్లిక్ చేయండి. index.html, ఆ తర్వాత HTML అని టైప్ చేయండి. అందులో సెకండ్ ఆప్షన్ ఉంది కదా HTML:5, దీనిపైనకి డౌన్ యారో అప్ యారోతో నావిగేట్ అయ్యి దాన్ని పైన ఎంటర్ చేయండి. వెంటనే మీకు HTML కోడ్ అయితే జనరేట్ అయింది. ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ రాసుకుందాం. ఇదేంటి, మీకు ఇంటర్నల్ జావా స్క్రిప్ట్. ఓకేనా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు document.write hello world. ఓకేనా? అలాగే try to write console.log hello world. అండ్ ఇంకొకటి ఏంటి, అలర్ట్. ఓకే, యా. అండ్ నేను లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు క్లిక్ ఆన్ గో లైవ్. చూడండి, ఆటోమేటిక్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇదేమో మనకు అలర్ట్, ఇదేమో document.write. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీ కన్సోల్ ఉంటుంది, షార్ట్ కట్ ఏంటి F12, హలో వరల్డ్ కూడా ప్రింట్ అయింది. ఓకేనా? సో ఇది ఇంటర్నల్. ఒకవేళ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ రాయాలంటే ఇక్కడ న్యూ ఫైల్ పైన క్లిక్ చేసి myscript.js, నేను నా ఫైల్ నేమ్ myscript అని తీసుకున్నాను, మీరు మీ ఇష్టమైన నేమ్ తీసుకోవచ్చు. ఇది యూజర్ డిఫైన్ నేమే కదా, యా. అలాగే HTMLకి వచ్చేసి ఎలా కాల్ చేయాలి, సేమ్ స్క్రిప్ట్ ట్యాగ్ లైక్ ఇంటర్నల్, src మీన్స్ సోర్స్, myscript.js అండ్ క్లోజ్ యువర్ స్క్రిప్ట్. అంతే, ఈ ఫైల్ మనకి ఇక్కడికి లింక్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ సింపుల్ console.log రాస్తున్నా నేను ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫైల్. సో ఇదైతే మెసేజ్, ఈ స్ట్రింగ్ని ఐ వాంట్ టు ప్రింట్ ఇన్ ద కన్సోల్ ప్రింట్ ఇందో చెక్ చేసుకోండి. ఇది అలర్ట్ document.write hello world. Yeah, what mistake I made?
myscript.js. ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫైల్ అయితే ప్రింట్ అయింది. సో ఇట్స్ వర్కింగ్ ప్రాపర్లీ. సో ఆ ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి రాసుకున్నాను ఇంటర్నల్ జావా స్క్రిప్ట్. మీరు కావాలంటే డైరెక్ట్గా బ్రౌజర్ ఓపెన్ చేసి F12 క్లిక్ చేసి అక్కడే కూడా కోడ్ రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే, సెమికోలన్. చూడండి, సెమికోలన్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఒక 2 స్టేట్మెంట్స్, ఒక 2 లైన్స్ రాసినప్పుడు ఆ 2 లైన్స్ని సెపరేట్ చేయడానికి వి యూజ్ సెమికోలన్. ఓకే, బట్ ఒకవేళ మీరు సెమికోలన్ మర్చిపోయారనుకోండి, అప్పుడు జావా స్క్రిప్టే ఇనిషియేటివ్ తీసుకొని ఆటోమేటిక్గా మీ సెమికోలన్ని ఇన్సర్ట్ చేస్తుంది. ఇట్స్ కాల్డ్ ASI, ఆటోమేటిక్ సెమికోలన్ ఇన్సర్షన్. ఓకే, అలా మిస్ చేయడం వల్ల కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వస్తాయి. ఏం వస్తాయి అనేది నేను ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం డాక్యుమెంట్ డాట్ రైట్, కన్సోల్ డాట్ లాగ్, వీటికి సెమికోలన్స్ అయితే యూజ్ చేయలేదు. ఆటోమేటిక్గా జావా స్క్రిప్టే సెమికోలన్ అయితే ప్లేస్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను దీన్ని నెక్స్ట్ లైన్లో కాకుండా అదే లైన్లో ప్లేస్ చేశాను అనుకోండి, విల్ గెట్ ద ఎర్రర్. చూడండి ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి, యు గెట్ ద ఎర్రర్. ఓకే, సో అలా రాకూడదంటే ఏం చేయాలి? సెమికోలన్ యూజ్ చేయాలి. నవ్ ఇట్ వర్క్స్ ప్రాపర్లీ. చూడండి, హలో వరల్డ్ అవన్నీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఇప్పుడు సెమికోలన్ యూజ్ చేయను అంటే ఎక్కడైతే సెమికోలన్ ఇన్సర్ట్ చేయాలో అక్కడ ఎంటర్ చేయండి. సో మీరు నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయారు కాబట్టి జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్గా సెమికోలన్ అదే ఇన్సర్ట్ చేసుకుంటుంది జావా స్క్రిప్ట్. దట్స్ కాల్డ్ ASI. ఓకేనా? చూడండి, కమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇట్ ఇంప్రూవ్స్ యువర్ రీడబిలిటీ. మన కోడ్ని మనం రాస్తున్నప్పుడు కమెంట్ చేసుకొని ఏ పర్పస్లో రాస్తున్నాము, ఏ డేట్ రోజు రాస్తున్నాము, ఏ ఆర్గనైజేషన్లో రాస్తున్నాము, అలా మన ఇష్టం ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఆటోమేటిక్గా రీడబిలిటీ పెరుగుతుంది. ఓకే, అండ్ సో ఏదైనా ట్రికీ లాజిక్ రాస్తున్నప్పుడు అక్కడ మీరు కమెంట్స్ పెట్టడం వల్ల మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మీరు ఎందుకు ఆ కోడ్ రాస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. సో కాబట్టి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఏ లాజిక్ రాస్తున్నా మీరు కమెంట్స్ని ప్లేస్ చేయాలి. ఒకటే లైన్ని కమెంట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? డబుల్ స్లాష్ యూజ్ చేయండి. మల్టీ లైన్ అయితే కనుక స్లాష్ యాస్ట్రిక్ వాడుకొని ఎన్ని లైన్స్ అయితే అన్ని లైన్స్ కమెంట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ యాస్ట్రిక్ అండ్ క్లోజ్ ద కమెంట్. సో ఇది మనం ప్రాక్టికల్గా చూద్దాము. సో జాస్ట్ ఫైల్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఇదే లైన్ని కమెంట్ చేయాలి అంటే వి యాడెడ్ 2 స్లాషెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. సింగిల్ లైన్ కమెంట్ అవుతుంది. మల్టీ లైన్ కమెంట్ అవ్వాలనుకోండి, ఇప్పుడు లైక్ దిస్, ఓపెనింగ్ ఆఫ్ ద కమెంట్, ఓపెనింగ్ ఆఫ్ ద కమెంట్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద కమెంట్. ఇందులో మీరు ఏదైతే రాస్తారో అదంతా కూడా కంపైలర్ ఇగ్నోర్ చేస్తుంది. ఈ కోడ్ని జావా స్క్రిప్ట్ కంపైలర్ ఎగ్జిక్యూట్ చెయ్యదు. ఓకేనా? సో ప్రాజెక్ట్స్ అండ్ స్నిప్పెట్స్ డెవలప్ చేస్తున్నప్పుడు ఇంకా మనం డీప్గా మాట్లాడదాం. ఓకేనా? సో దిస్ అబౌట్ ద కమెంట్స్. అండ్ నెక్స్ట్, ఫర్ మోర్ వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీరు చేసే లైక్స్ అండ్ కమెంట్స్ మాకు చాలా మోటివేషన్ ఇస్తాయి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి షేర్ చేయడం వల్ల మీతో పాటు వాళ్ళు కూడా నేర్చుకుంటారు అండ్ మన జావా స్క్రిప్ట్ కమ్యూనిటీ పెరుగుతుంది. ఓకేనా? అండ్ ప్రీవియస్ వీడియో ఉంది కదా, అందులో మనం ఎడిటర్స్ గురించి అండ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ ఎలా చేయాలో డిస్కస్ చేసాము. అండ్ దానికి ముందు జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడాము. అండ్ నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ద జావా స్క్రిప్ట్ వేరియబుల్స్. సో స్టే ట్యూన్, we get many videos. Okay, yeah, thanks for watching. Yeah, bye bye.